Hello everyone, welcome to Destiny Communication Channel Weekly Roundup. మొదటిగా స్వదేశీ తొలి యాంటీ పెస్టిసైడ్ బాడీసూట్ కిసాన్ కవచ్. పురుగుమందు నిరోధక బాడీసూట్ కిసాన్ కవచ్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. అలాగే కిసాన్ కవచ్ మొదటి బ్యాచ్ దుస్తుల్ని కొంతమంది రైతులకు పంపిణీ చేశారు. జాతీయ రైతు దినోత్సవం కిసాన్ దివస్. ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతిని జాతీయ రైతు దినోత్సవం కిసాన్ దివాస్గా జరుపుకుంటారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో ఇస్రో కుదుర్చుకున్న కీలక ఒప్పందం. వ్యోమగాములకు శిక్షణ, పలు అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి కార్యకలాపాలపై సహకరించేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో ఇస్రో కుదుర్చుకున్న కీలక ఒప్పందం. వ్యోమగాములకు శిక్షణ, పలు అంతరిక్ష యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏతో భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కీలక ఒప్పందం చేసుకుంది. 55వ జిఎస్టీ మండలి సమావేశంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు. వాడిన లేదా పాత విద్యుత్ వాహనాలపై పన్ను 12% నుండి 18% పెంచాలని మండలి నిర్ణయించింది. కంపెనీలు కొనుగోలు చేసిన పాత ఈవీలను లేదా విక్రేతలను మాడిఫై చేసి విక్రయించే ఈవీల మార్జిన్ల విలువ పైనే ఈ పన్ను వర్తిస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పాత ఈవీ కొనుగోలు లావాదేవీలకి ఎలాంటి పన్ను వర్తించదు. ప్రస్తుతం కొత్త ఈవీలపై జిఎస్టీ 5%గా ఉంది. ఈవీయేతర వాహనాల విషయానికి వస్తే కార్లు విక్రయించే పాత లేదా వాడిన చిన్న పెట్రోల్, డీజిల్ కార్ల మార్జిన్ విలువపై 18% జిఎస్టీ వర్తిస్తుంది. పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలపై 35% జిఎస్టీతో పాటు మొత్తం 148 ఉత్పత్తులపై జిఎస్టీ రేట్లు సవరణను ఈ యొక్క ప్యానెల్ ప్రతిపాదించింది. పర్యావరణ విపత్తుల కారణంగా భారీగా నష్టపోయిన రాష్ట్రాలు జిఎస్టీలో భాగంగా ప్రత్యేక సుంకం విధించేందుకు అనుమతించే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రుల బృందం GOM ఏర్పాటు చేయాలని జిఎస్టీ మండలి నిర్ణయించింది. నో డెస్టినేషన్ విధానాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న కేంద్ర విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలో నో డెస్టినేషన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇక నుంచి విద్యార్థులు 5, 8వ తరగతుల వార్షిక పరీక్షల్లో పాస్ అయితేనే పై తరగతులకు ప్రమోట్ అవుతారు. లేకుంటే 2 నెలల్లో జరిగే మళ్ళీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడు ఫెయిల్ అయితే చదివిన తరగతే మరోసారి చదవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు. కేంద్ర ప్రభుత్వం 3 రాష్ట్రాల్లో గవర్నర్లను బదిలీ చేయగా 2 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ను నియమించింది. ప్రస్తుతం మిజోరాం గవర్నర్గా ఉన్న డాక్టర్ కంబంపాటి హరిబాబును, ఒరిస్సాకు, బీహార్ గవర్నర్గా కొనసాగుతున్న రాజేంద్ర విశ్వనాథ్ కేరళ గవర్నర్గా ఉన్న అరిఫ్ మహమ్మద్ ఖాన్ను బీహార్కు బదిలీ చేసింది. మిజోరాం గవర్నర్గా జనరల్ విజయ్ కుమార్ సింగ్ను, మణిపూర్ గవర్నర్గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించింది. స్వదేశీ విమాన ఇంజన్ కావేరి. గగనతల సాంకేతికతను సంబంధించిన స్వదేశీ విజ్ఞానం అభివృద్ధిలో భాగంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న కావేరీ ఇంజన్ ప్రాజెక్ట్ ఒక కొలిక్కి వచ్చిందని, పరీక్షలకు కావేరీ ఇంజన్ సిద్ధమైందని DRDO ప్రకటించింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి. డాక్టర్ మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 26, 1930న అవిభక్త భారతదేశంలో పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు. ఆయన చేపట్టిన అనేకమైన పదవులు. ఆయన ప్రొఫెసర్గా ప్రారంభమైన ఆయన జీవితం దేశ ప్రధానిగా 2004 నుండి 2014 వరకు ఆయన 13వ భారత ప్రధానిగా పనిచేశారు. ప్రధాని పీఠాన్ని అధిష్ఠించి తొలి హిందూవేతర వ్యక్తిగా మన్మోహన్ చరిత్ర సృష్టించారు. కృత్రిమ మేధా సంవత్సరంగా 2025 అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE 2025ను కృత్రిమ మేధా సంవత్సరంగా ప్రకటించింది. భవిష్యత్ అంతా కృత్రిమ మేధ AI మీదనే ఆధారపడి నడుస్తుందని నిపుణులు అంచనా వేస్తూ, ఈ నేపథ్యంలో భారతదేశాన్ని కృత్రిమ మేధా రంగంలో విశ్వగురువుగా మలచాలనే లక్ష్యంతో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE ఈ నిర్ణయాన్ని తీసుకుంది. హ్యాపీ న్యూ ఇయర్! మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దయచేసి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డెస్టినీ కమ్యూనికేషన్స్. థ్యాంక్ యూ.